మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. కాంగ్రెస్ అగ్రనేతలు శ్రీ రాహుల్ గాంధీ, శ్రీమతి ప్రియాంక గాంధీ గార్ల చేతుల మీదుగా కాంగ్రెస్ పార్టీ జాతీయ మేనిఫెస్టో విడుదల అంటూ వార్త. ఈనాడు పేపర్ మొత్తం ఇదే ఆడేసింది. ఈరోజు తెలంగాణ జనజాతర ఏప్రిల్ 6, 2024. రాజీవ్ గాంధీ ప్రాంగణం తుక్కుగూడ హైదరాబాద్ అంటూ వార్త వేసింది. తెలంగాణ ప్రదేశ్ కమిటీ అంటూ వార్త వేసింది. ఈరోజు తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ జనజాతర అని పేరు మీద మొత్తం మీద ఏప్రిల్ 6 అంటే ఈ రోజు సాయంత్రం రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ జాతీయ మేనిఫెస్టోని విడుదల చేయబోతున్నారు తెలంగాణ రాష్ట్రం నుంచే అంటూ ఈరోజు పెద్ద సభ ఉంది. ఆ సభ విజయవంతం కావాలని, ప్రజలందరూ ఆ సభకు స్వచ్ఛందంగా రావాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది అంటూ వార్త. ఇది 50% మించి రిజర్వేషన్లు, ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు కోట పెంపు, మద్దతు ధరకు చట్టబద్ధత, ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా, కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీల వర్షం, న్యాయపత్ర పేరుతో విడుదల, అధికారంలోకి వస్తే అగ్నిపథ్ రద్దు, మహాలక్ష్మి పథకంతో మహిళలకు ఏటా ₹1,00,000 నగదు సాయం, ఆరోగ్య సంక్షేమంకు ₹25 లక్షల దాకా నగదు రహిత బీమా, మళ్ళీ పూర్తి స్థాయి రాష్ట్రంగా జమ్మూ కాశ్మీర్, విద్య రుణాల మాఫీ అంటూ వార్త. మొత్తం 50% మించి రిజర్వేషన్లు అంటూ మెయిన్ హెడ్లైన్ వేసింది పత్రిక. మద్దతు ధరకు చట్టబద్ధత, మొత్తం మీద రైతుల యొక్క పండించిన పంటకు మద్దతు ధర ఇస్తామంటూ వార్త. కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీల వర్షం, న్యాయ పత్ర పేరుతో విడుదల, అధికారంలోకి వస్తే అగ్నిపథ్ రద్దు చేస్తాం. ఏదైతే బీజేపీ ఆర్మీలో అగ్నిపథ్ తీసుకొచ్చిందో ఆ అగ్నిపథ్ ని మేము అధికారంలోకి రాగానే ఆ అగ్నిపథ్ ని రద్దు చేస్తాం అంటూ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. మహాలక్ష్మి పథకంకు ఏటా ₹1,00,000 నగదు సాయం అంటూ వార్త. ఆరోగ్య సంక్షేమంకు 25 లక్షల దాకా బీమా ఉంటుంది అంటూ వార్త. మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ హామీల వర్షం కురిపించింది అంటూ ప్రజలు అనుకుంటున్నారు. తెలంగాణ నుంచే ప్రచార భేరీ. నేడు తుక్కుగూడలో కాంగ్రెస్ జనజాతర సభ, మేనిఫెస్టో తెలుగు ప్రతిని విడుదల చేయనున్న రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, 10 లక్షల మంది వస్తారని ఏర్పాట్లు. మొత్తం మీద ఆ జాతరకు 10 లక్షల మంది వస్తారన్నట్టు ఏర్పాటు చేస్తున్నారు. 6వ పేజీలోని వార్త ఇది. ఈ ప్రభుత్వం భరతం పడతాం అంటూ కాక పొలాల చుట్టూ తిరుగుతున్నాడు. ఇప్పుడు 6వ పేజీలోని వార్త. రాష్ట్రం రణరంగమైన మేం పోరాటాలకు సిద్ధం, ప్రజలకు ఎగనామం పెట్టిన సర్కారిది, పాలకుల చేతగానితనం వల్లే కాళేశ్వర జలాలు ఎత్తిపోయలేదు, ఈ ముఖ్యమంత్రితో కాకుంటే నేనే కుర్చీ వేసుకొని కూర్చొని మోటార్లు నడిపించి నీరందిస్తా, త్వరలో 50,000 మంది రైతులతో మేడిగడ్డ వెళ్తా, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల్లో పంట పరిశీలన. 10 సంవత్సరాల నుంచి ఏం పీకినావు అని ప్రజలు అడుగుతున్నారు. సార్, ఏడ సభ అయితే, ఏ చెరువు కట్ట కడితే, ఏ తూము కట్టినా కురి చేసుకొని కూర్చుంటాను, మరి 10 సంవత్సరాల నుంచి ఏడ కూర్చున్నావు అని ప్రజలు అడుగుతున్నారు. సార్, సమాధానం చెప్పు. ఈ ముఖ్యమంత్రితో కాకుంటే నేను కుడి చేసుకొని కూర్చుంటా అంటున్నావు, 10 ఏళ్ళు నువ్వు ఏం చేసినావు, గాడిది పనులు తోమినావా అని ప్రజలు అడుగుతున్నారు. సార్, సమాధానం చెప్పు దానికి. ఈ సర్కారు ప్రజలని ఎగనామం పెడుతుంది అని అంటున్నావు. సార్, ఎవరు ఎగనామం పెట్టిరో 10 ఏళ్లల్లా ప్రజలు గమనిస్తున్నారు. కాళేశ్వరం జలాలు ఎత్తిపోయడానికి ఎంత కరెంట్ ఖర్చు అవుతుందో అంతకంటే ఎక్కువ కరెంట్ బిల్లే వస్తుంది. ఆ నీళ్ళ ఖర్చు కన్నా కరెంట్ బిల్ ఖర్చు ఎక్కువ ఉంటుంది. మన పనులని ఇట్లా తిరిగేస్తాయి, ఇట్లా పోదు, ఇట్లా తిరిగి వచ్చి ఇట్లా వేస్తావు ప్రజలకు. దీని చుట్టూ ఎంత దూరం పడుతుందో ప్రజలకు తెలుసు. ప్రజలు అనుకుంటున్నారు సార్, తింపి 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 మళ్ళీ ఆడికి తీసుకొస్తాడని. కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల్లో పంటల పరిశీలనలో కాక, మొత్తం మీద ఫామ్ హౌస్ నుంచి బయటకెళ్ళిండు కాక, బోన్లో నుంచి పులి బయటకెళ్ళిందిగా అని బీఆర్ఎస్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఇక కూరలున్నటువంటి పులియా లేదా గోర్లున్నటువంటి పులియా బయటకు వచ్చినాక వేట చేస్తుందా లేక తోక ముడుచుకొని పోయి పంటదా అని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. సార్, రష్యాకు చావు దెబ్బ, 16వ పేజీలోని వార్త ఇది. ఇంద్రమ్మ ఇళ్లకు
హడ్కో నిధులు అంటూ 8వ పేజీలోని వార్త. కాంగ్రెస్ గ్యారంటీలను అమలు చేయాలి అంటూ 8వ పేజీలోని వార్త. పాత సమస్యలకు కోడ్ అడ్డు కాదుగా, ధరణి దరఖాస్తులు పరిష్కారం ఎప్పుడు, వానాకాలం లోపు పాస్ పుస్తకాలు కోరుతున్న రైతులు 8వ పేజీలోని వార్త. ఇది పరిష్కరించాల్సిన సమస్యలేవి, రైతుల మధ్య సరిహద్దు వివాదాలు, విస్తీర్ణంలో హెచ్చుతగ్గులు, మూల సర్వే నంబర్లకు సరిపోని విస్తీర్ణాలు, ఆర్ఎస్ఆర్ అడవి రెవెన్యూ సరిహద్దు సమస్యలు, దస్తాల్లో అచ్చు తప్పులు. మొత్తం మీద తప్పుల తడకగా ధరణి పోర్టల్ ఉన్నది, దాన్ని సరిచేయడానికి సమయం పడుతుంది అంటూ వార్త. అలా ఏమేం ప్రాబ్లాలు ఉంటాయో ఆ ప్రాబ్లాల గురించి బయటకు రాసింది. అడవి రెవెన్యూ సరిహద్దుల సమస్యలు ఉంటాయి, తర్వాత గెట్ల పంచాయతీ, ఇలాంటివన్నీ ఉన్నాయన్నట్టుగా రాసింది ఈనాడు పత్రిక. తెలంగాణ సలసలా 4 జిల్లాల్లో 43.5, 9 జిల్లాల్లో 43.4 నమోదు. ఏప్రిల్ మొదటి వారంలోనే ఇవే అత్యధికం. నేడు రేపు ఆరెంజ్ హెచ్చరికలు, రేపు కొన్ని చోట్ల ఈదురుగాలులు, ఓ మోస్తారు వర్షాలు అంటూ 8వ పేజీలోని వార్త. ఇది ఊరట బావులు అంటూ వార్త. ఇది జైల్లో కవితను విచారించడానికి సిబిఐకి అనుమతి అంటూ 8వ పేజీలోని వార్త. ఇక మొత్తం మీద కవితక్కకు తిహార్ జైలుకే సిబిఐ ఎంక్వైరీ కోర్టును ఆశ్రయించింది. అక్కడే ఒక కానిస్టేబుల్ సమక్షంలో సిబిఐ విచారణ జరుపుకుంటది అంటూ కోర్టుకు వీళ్ళు విన్నతులు ఇచ్చారు. కోర్టు కూడా వీళ్ళకు అనుమతినిచ్చింది. ఆ యొక్క జైల్లోనే ఒక కానిస్టేబుల్ ని కేటాయించి అక్కడే మీరు విచారణ జరగాలి. సిబిఐ తెలంగాణ పత్రిక చూద్దాం. ఎండల్లో ఎండిన పొలాల్లో కేసీఆర్, చల్లని సాయంత్రం ఉప్పల్ స్టేడియంలో రేవంత్ రెడ్డి అంటూ వార్తేసింది నమస్తే తెలంగాణ మెయిన్ పత్రికల్లో. మొత్తం మీద ఎండల్లో కేసీఆర్, చల్లటి స్టేడియంలో రేవంత్ రెడ్డి అంటూ నమస్తే తెలంగాణ మెయిన్ పత్రికలో. సంక్షోభంలో మనం వ్యవసాయం, తెలంగాణలో 2014కు ముందు సీన్ పునరావృతం అంటూ వార్త. మొత్తం మీద 2014కు ముందు వ్యవసాయం ఎట్లుండేనో ఈడ నమస్తే తెలంగాణ పత్రికల్లో మొత్తం కాకనే. తెలివి తక్కువ, అసమర్థత, అవివేక, చవట, దద్దమ్మ, దరిద్ర, ఆర్భక ప్రభుత్వం పాలన వల్లనే ఈ కరువు, నీటి నిర్వహణ తెల్వని లత్కోరు పాలకులు వీళ్ళు, వీళ్ళ మెడలు వంచుతాం, ప్రజలకు ఎక్కడ కష్టం వస్తే అక్కడ వస్తాం. మొత్తం మీద తిట్టిన తిట్లు తిట్టకుండా మళ్ళా తిట్ల పురాణం మొదలు పెట్టిండు కాక. తెలివి తక్కువ, అసమర్థత, అవివేక, చవట, దద్దమ్మ, దరిద్ర, అరబటగా ప్రభుత్వ పాలన, మొత్తం మీద తిట్ల దండకం మొదలు పెట్టిండు కాక. ఈ నోటు దురుసు వల్లనే తెలంగాణ మొత్తం మీద ఒకప్పుడు నువ్వు పాపులర్ అయినావు, ఈ నోటి దురుసు వల్లనే ఒకప్పుడు ఫెయిల్యూర్ అయిపోతున్నావు. ఇప్పుడు ప్రస్తుతం అదే ట్రెండ్ కొనసాగుతుంది అంటూ తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. చివరి శ్వాస వరకు పులిలా కొట్లాడతా, ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణకు అన్యాయం జరగనివ్వను. కేసీఆర్ బయలుదేరిండు, ఇక ఆగడు. ఎక్కడ సమస్య ఉన్నా అక్కడ వాలిపోతా, సమస్య పరిష్కారం అయ్యేదాకా పోరాడుతాం. మొత్తం మీద కాక సీఎం కుర్చీ లేకపోయేసరికి కాక ఒక 100 రోజులు రెస్ట్ తీసుకొని మొత్తం మీద ఇప్పుడు లేచి యాడ సమస్య ఉంటే ఆడ ఆలిపోతా అని అంటున్నాడు. కాక ఆలిపోడు కాదు కాక, బీఆర్ఎస్ పార్టీ అకౌంట్ లో 1500 కోట్ల రూపాయలు ఉన్నాయి, ప్రజాధనం. అది ప్రజలు ఇచ్చినటువంటి విరాళాల రూపంలో, పండ్ల రూపంలో ఉన్నాయి. అందులో నుంచి ఒక 100 కోట్లన్న ప్రజలకు వంచుకాక అని తెలంగాణ ప్రజలు అంటున్నారు. తెలంగాణ ప్రజలు అంటున్నారు, పంచితే ఏం పోతున్నది ఒక 100 కోట్లన్నా అని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. ఇంద్రమ్మ రాజ్యం ఇకిలించినట్టే, పంటండని జిల్లా లేదు, మోటారు కాలని ఊరు లేదు, ఇవాళ రాష్ట్రంలో నీళ్లు లేక రోధిస్తున్నది. కాక మొత్తం మీద లేదని రోధిస్తుంది అంటూ ప్రజలు అనుకుంటున్నారు. కాక పంటండని జిల్లా లేదు అని కాక అంటున్నాడు. ఇది లత్కోరు కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు.
కాంగ్రెస్ వచ్చి పట్టుమని 3 నెలలు కూడా దాటలేదు, అప్పుడే కాంగ్రెస్ ఎట్లా తీసుకొస్తుంది కాక? 18,000 పుస్తకాలు చదివినావు కాక నువ్వు, నీకు ఆ మాత్రం తెలియదా అని తెలంగాణ ప్రజలు ఎడ్డిస్తున్నారు కాక. కేసీఆర్ బయలుదేరిండు, ఇకపై ఏది ఆగదు కేసీఆర్ కాక. ఇప్పుడు బయలుదేరిండు, ఇప్పటి నుంచి ఏం ఆగదు అంటూ తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు కాక. ప్రజలు తిరగబడతారు, అవు కాక, బరాబర్ తిరగబడతారు. 10 ఏళ్ళ మీరు ఏం చేసిరని తిరగబడతారు. ఊర్లో పుడతావో బరాబర్ తిరగబడతారు. నీకు ఏం ముఖం పెట్టుకొని వచ్చినావని తిరగబడతారు. ఉద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చావా అని తిరగబడతారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చినావా అని తిరగబడతారు. ఉద్యోగులను ఎంత హరిగోస పెట్టినావో అని తిరగబడతారు. గిరిజనులకు, మైనారిటీలకు, దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చినవా అని తిరగబడతారు. 10 ఏళ్లలో తెలంగాణ ప్రజలకు నరకం చూపెట్టినవని తిరగబడతారు కాక అని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు కాక. ఇదా పరిపాలన? దీనికి రెఫరెండమా? సిగ్గుందా? మొత్తం మీద కాక ఒకటే రోజు కాక పత్రిక మొత్తం కాకకే పరిమితం అయిపోయింది. ఇది కేవలం కాక తుమ్మిన, కాక దగ్గిన మొత్తం మీద పేపర్లు వేసేది. దళిత బంధుపై విజిలెన్స్ నిధులు దుర్వినియోగం అయ్యాయని విచారణకు ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వం. వికారాబాద్ జిల్లాలో 10 రోజుల నుంచి ఎంక్వైరీ. లబ్ధిదారుల, వ్యాపారులపై విజిలెన్స్ అధికారుల ఆరా. ఈ పథకంపై బురద జల్లేందుకు రేవంత్ సర్కారు యత్నం. 2వ విడత నిధులను వెనక్కి తీసుకున్న వైనం అంటూ 12వ పేజీలో వార్త. నిజంగా కాక దళిత బంధు ఎక్కడైతే నువ్వు పైలట్ ప్రాజెక్ట్ అని ఇచ్చినావో అక్కడి నుంచే మొత్తం మీద దళిత బంధు 10 లక్షలు ఉంటే 3 లక్షలు స్వాహ, 2 లక్షలు స్వాహ, 5 లక్షలు స్వాహ, 5 దిని 5 వంచిరు కాక. స్వయంగా నువ్వే అసెంబ్లీలో 3 లక్షలు 2 లక్షలు వసూలు చేస్తున్నారు, నా దృష్టికి వచ్చిందని శిలక పలుకులు నువ్వే వర్తి కాక. వస్త్ర పరిశ్రమలో ఆకలి కేకలు అంటూ 7వ పేజీలో వార్త. ఇది పార్టీ మారితే వేటు అంటూ వార్త వేసింది ఇక్కడ నమస్తే తెలంగాణ పత్రిక. ఇంతకుముందు 5 ఏళ్ల కింద పార్టీ మారితే వేటు బీటు ఏం లేకుండే, స్వాగతం, రండి రండి, వస్తారండి, తప్పేంటి అని ఆ నోటితోనే కాక చెప్పిండు. ఇప్పుడు ఆ నోటితోనే ఎట్లా మాడతారు, కోడికి ఈడుస్తాం, ఆడికి ఈడుస్తాం అంటూ కాక మళ్ళా దబాయిస్తున్నాడు.